నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి కూలీ నీలి మీడియా మళ్ళీ అదే రోతరాతలు రాస్తోంది. గతంలో ఏవైతే తప్పుడు రాతలు రాసి అధికారంలోకి వచ్చిందో మళ్ళీ అవే తప్పుడు రాతలు రాసి అధికారాన్ని పోగొట్టుకున్నా కూడా ఎటువంటి మార్పు ఆ పత్రికలో రానటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పెట్టుబడులపైన కూడా దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇక చంద్రబాబు నాయుడు గారు పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు గారి వల్లే పోలవరం పడకేసిందని, ఆయన చారిత్రక తప్పిదం చేశారని, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పోలవరం పనులు పుంజుకున్నాయని, అందుకని కేంద్రం నిధులిస్తుందని చెప్పి కూడా ప్రచారం చేయడమే కాకుండా ఏదైతే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వస్తున్నాయో ఇటు లూలు కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రచారం చేస్తోంది. అయితే తాజాగా లూలు సంస్థకు అక్రమంగా 2,000 కోట్ల ప్రభుత్వ భూమిని దారాదత్తం చేశారు అని చెప్పి కూడా కొన్ని కథనాలు అయితే ప్రచురిస్తున్న పరిస్థితి. మరి నిజంగానే ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఇలాంటి విషయాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్తే సార్, మనం చూస్తూ ఉన్నాము, సాక్షి పత్రిక ప్రారంభించినప్పటి నుంచి చాలామంది ఒక మాట చెప్తుంటారు, దాంట్లో డేట్ తప్పించి దాని పేరు తప్పించి ఏది కూడా వార్త కరెక్ట్గా ఉండదు అని. అయితే ఇప్పుడు ఈ లూలు మాల్ ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేము కుదుర్చుకున్న ఒప్పందాలు అని వాళ్ళే చెప్తారు. ఇప్పుడు తీరా మరి ఇప్పుడు గ్రౌండ్ అవుతున్న టైంలో ఈ భూములు ఇస్తున్నారు, అసలు భూములు అడ్డగోలుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం లూలుకి కేటాయించిందా? సో మరి ఇటు భూములపై కావచ్చు, లూలు మాల్ గురించి కావచ్చు, ఇటు పోలవరం గురించి కావచ్చు, వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలు, ఆ రాతలను ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు సాక్షి పత్రిక ఏంటంటే అది ఒక టిష్యూ పేపర్ లాంటి పత్రిక. దాంట్లో రాసిన రోతరాతలకే వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తెల్లారి నుంచి రోతరాతలు రాయటం ఆరంభించారు. నేను అంటుండేది ఏంటంటే, మీరు పోలవరం డ్యామ్ కట్టలేక అసెంబ్లీలో ఏం చెప్పారు? రాసి పెట్టుకో అన్నాడు ఒక ఆయన, మళ్ళీ ఇంకొక ఆయన అన్నాడు రాసి పెట్టుకో అని, రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. ఏమైపోయినాయి డేట్లన్నీ? ఎందుకు కట్టలేకపోయారు పోలవరం? అంటే పోలవరాన్ని గోదాట్లో ముంచేసి కాళేశ్వరాన్నేమో ముంచిండు ఒక ఆయన. ఈయన పోలవరాన్ని గోదాట్లో ముంచేసి ఈరోజు రాసిన రోతరాతలు ఏంటంటే, వాళ్ళు ముందే చెప్పారంట 2026కి కంప్లీట్ అయిపోద్దంట, స్పిల్వే కట్టకుండా పోయిందంట, స్పిల్ ఛానల్ కట్టకుండా పోయిందంట. అన్ని అబద్ధాలు వండి వారిస్తే ప్రజలు నమ్మతారనుకుంటే అది పొరపాటు. పోలవరం ప్రాజెక్టుకి అసలు నిన్ను ఎవడు కట్టమన్నాడు? ఏది వాళ్ళు అనే మాట రాసింది ఏంటంటే, అప్పర్ కాపర్ డ్యాము, లోవర్ కాపర్ డ్యాము కట్టకుండా నిన్ను డయాప్రమోవాలు ఎవడు కట్టమన్నాడు? ఇంత దుర్మార్గమైనటువంటి రోతరాతలు రాస్తూ ఉంటే ప్రభుత్వం కూడా సీరియస్గా కేసు తీసుకోవాలి. చేసుకొని వాళ్ళ అబద్ధాల రోతరాతలకి అంతు పొంతు లేకుండా పోతున్నప్పుడు, ఒక పత్రిక ఒకటి ఉంది కదా, ఛానల్ ఒకటి ఉంది అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు ఎన్ని రోతరాతలు రాసుకుంటా ఉంటే చూస్తూ ఊరుకుండాలనా? కాబట్టి ఐ&పిఆర్ మినిస్టరు క్యాబినెట్ కూర్చొని చర్చించుకొని ఈ రోతరాతల మీద ఒక తీర్మానం చేసేసి కేసు రిజిస్టర్ చేయాలి. అంటే ఇడిసింది ఈదికి పెద్దని అంటారు, వాళ్ళు అన్నీ ఇడిసేసుకున్నారు. పెద్దోళ్ళు ఓరకనలా సామెత, వాళ్ళు అన్నీ ఇడిసింది ఈదికి పెద్దని పల్లెల్లో సామెత, మొరటి సామెత. మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి చెప్తుండ. కాబట్టి అన్నీ ఇడిసేసి కూర్చుంది ఆ పత్రికకి, ఇలువలు లేవు, ఏమి లేవన్నమాట. అందువల్ల నేననేది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళ నాయకుడే అసెంబ్లీలో మాట తిప్పి మడం తిప్పిండు. కాబట్టి అవి ప్రదర్శించండి. అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడాడో ప్రదర్శించండి, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడో ప్రదర్శించండి. 2000 ఇక్కడ మనకి క్లియర్గా ఉంది, ఎవరికి పోయినా దొరకద్ది. డాక్యుమెంట్ నాకే కాదు, డాక్యుమెంటే ఎవిడెన్స్ మనకి, కాగ్ రిపోర్టు క్లియర్గా ఉందన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే, కాస్ట్ పర్ డిపిఆర్ 2005కి 10,151 కోట్ల 4 లక్షలను బెట్ చేశారు. ఏది 2005 నాటికి. అది 2010 నాటికి దీని డిపిఆర్ ఎంత పెరిగిందంటే, పోలవరం డిపిఆర్ 16,110 45 కోట్లకు పెరిగింది. దాని తర్వాత చూస్తే ఎట్ ప్రజెంట్ ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే, పోలవరం డ్యాము 55,132.59 కోట్లు. అంటే ఎక్కడ ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కడికి వచ్చిందో చూడండి. టైం డిలే అవటం వల్ల ఫస్ట్ ఎస్టిమేషన్ వేసింది ఎంత? 10,151 కోట్లు. వర్క్స్ వరకే చెప్తున్నా, ఆర్ఆర్ ప్యాకేజీ గురించి మాట్లాడటంలా నేను.
ఓన్లీ వర్క్స్ వరకే, హెడ్ వర్క్స్, లెఫ్ట్ కెనాలు, మెయిన్ కెనాలు, పవర్ ప్రాజెక్టు. ఇది సార్ అప్పుడేసిన ఎస్టిమేషను. కాలాతీతం అయ్యే కొద్ది ప్రాజెక్టు కాస్ట్ పైకి పెరుగుతూ పోయింది. ఒక అసమర్థుల వల్ల ఈ ఎవరు కట్టొద్దన్నారు వీళ్ళని. 2005లో ఎస్టిమేషన్ వేసినప్పుడు కంప్లీట్ చేయొచ్చు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఉన్నది. 2005, 2004 నుంచి 2014 దాకా ఏ గవర్నమెంట్ ఉన్నది? కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నదిగా. కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయొచ్చుగా ప్రాజెక్ట్ని, ఎందుకు కంప్లీట్ చేయలేదు? 2014లో ఏం చేశారంటే స్టేట్ రీఆర్గనైజేషన్ అయినప్పుడు 2014లో ఏం చేశారంటే దీన్ని జాతీయ హోదా ప్రకటించారు. ఎప్పుడు 2004, ఎప్పుడు 2014, 10 ఏళ్ళు కాలాతీతం చేసేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వాళ్ళు ముంచేశారు ఆనాడు. వీళ్ళు 2014లో వచ్చి చిన్న చిన్నగా అడుగులు వేసుకొని అప్పర్ కాపర్ డ్యాము కంప్లీట్ చేసుకొని నీళ్లు నట్టు మళ్ళించుకొని వస్తుంది. కొద్దిగా వర్క్ పెండింగ్ ఉన్నది. ఆ కొద్ది వర్క్ కానీ లోవర్ కాపర్ డ్యామ్ కంప్లీట్ చేసి ఉంటే రివర్స్ టెండరింగ్, అది రామోజీరావు బంధువులదని నవయ్య కానీ రోతరాతలు రాసుకుని రామోజీరావు బంధువులు కట్టబెట్టిందంట చంద్రబాబు నాయుడు. గిన్నిస్ బుక్ రికార్డు 32 లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేసిన చరిత్ర గిన్నిస్ బుక్ రికార్డు ఉన్న కంపెనీని ఈర్ష్యా దేశం పగతోటి మనకు రిజల్ట్ ఏ నెలలో వచ్చింది? 2019లో మే నెలలో రిజల్ట్ వచ్చింది. ఆ మధ్యలో ఆ కాలం అంతా పని ఆపేసి ఆ నీళ్ళని అటు డైవర్ట్ అయిపోయి కింద నుంచి వచ్చి లోవర్ కాపర్ డ్యామ్ నుంచి వచ్చి పైకి వచ్చి కాపర్ డ్యామ్ని కొట్టేసినాయి. ఆ పని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఆపొద్దు అని మొత్తుకుంటే ఈర్ష్యా దేశం పగతోటి ఆ ఒక్కరో పని కానీ కంప్లీట్ చేసి ఉంటే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినేది కాదు. ఇక్కడ పై నుంచి వచ్చినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ నుంచి వచ్చిన నీళ్ళు ఏం చేసినాయంటే మెయిన్ డ్యామ్ మీదగా, ఏదైతే ఇప్పుడు డ్యామ్ ఎక్కడంటే గోదావరి మీద డ్యామ్ కట్టరు, రైట్ సైడు కొండను తొలిచి కొండ మీద కడతారు డ్యాము. చాలామందికి ఏంటంటే మీరు శ్రీశైలం చూసినా నాగార్జున సాగర్ చూసినా ఈ రెండు నదికి అడ్డంగా కట్టారు ప్రాజెక్టులు. అదే పులిచింతలు చూసినా కూడా మీరు ఇంకో ప్రాజెక్టు కూడా చెప్తాను నేను, సోమశిల ప్రాజెక్టు కూడా నీకేం చేశారు, నదికి అడ్డంగా కడతారు. కానీ ఇక్కడ పోలవరం వచ్చేసరికి ఇది వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి నదిని తప్పించి నదినే డైవర్ట్ చేసి కట్టే ప్రాజెక్ట్ ఇది. ఆ కొండను తొలిచి దానికి వాటర్ వే చేసేసి చేశారు. చేసినప్పుడు నీకు కాపర్ డ్యాము పైన అప్పర్ కాపర్ డ్యాము, లోవర్ కాపర్ డ్యాము ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో డయాఫ్రమ్ వాళ్ళు 3 సమాంతరంగా వర్కలు నడిపించారు బాబు గారు. అప్పర్ కాపర్ డ్యామ్ కంప్లీట్ అయిన తర్వాత లోవర్ కాపర్ డ్యామ్ కొద్దిగా వర్క్ పెండింగ్ ఉన్నది. ఆ వర్క్ కానీ కంప్లీట్ చేసి ఉంటే ఆ వాటర్ వచ్చి ఫ్లడ్ వాటర్ మధ్యలోకి దూరేవి కాదు. అది చేయకుండా గోదావరిలో ముంచేసి ఈ యొక్క మెయిన్ డ్యామ్ని ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు లేచిపోవటానికి నాశనం చేసి పెట్టిందికోగాక పత్తిత్తి మాటలు మాట్లాడతారు, జాతి ద్రోహులు అనమాట. నేను అంటుండేది వాల్యుయేషన్ ఏంటంటే ఏమి చేసినా కూడా ఈరోజు ఈ 960 మెగావాట్ల పవర్ జనరేషన్ చేయి ఉంటే రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చి ఉండేది. తర్వాత పోలవరం కంప్లీట్ అయిపోయి ఉంటే 7,20,000 ఎకరాలకి నీళ్లు పోలవరం ప్రాజెక్టు వల్ల ఎంత పంట నష్టపోయారు ప్రజలు. ఇలా అదే పట్టిసీమ అనే ఒక ప్రాజెక్టు కడితే పోలవరం అయిపోతుంది కదా, పట్టిసీమ ఎందుకు కట్టినో ఇది దండగ కదా. ఆ పట్టిసీమ ప్రాజెక్టు కట్టింది కూడా ఎవరు? మేఘా కృష్ణారెడ్డి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎవరైతే కడుతున్నారో మేఘా కృష్ణారెడ్డి వాళ్ళే పట్టిసీమ కట్టి 1 నెల ముందే హ్యాండ్ ఓవర్ చేసేసారు పట్టిసీమ. ఆ రోజు పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలు తీసుకొచ్చి కృష్ణా బేసిన్లో నీళ్లు పోస్తే ఆ 80 పీసన్ల వల్ల ఈ మనకి పంటలు కాపాడుకోవచ్చు అని చెప్పి అది చేస్తే దాన్ని ఎగతాళి చేసిండు ఆ రోజు. నేను అంటుండేది ఏంటంటే మనకు ఒక పేపర్ ఉంది కదా, ఒక టీవీ ఉంది కదా అని చెప్పి అసత్యాలు ఒడ్డు వారిస్తే దాన్ని ఎవరు దేకను కూడా దేకటంలా, ఆ ఛానల్ని ఎవడికి చూడటంలా. ఒకసారి ఎందుకంటే వాళ్ళ కాడ అవినీతి సంపదతో దోచిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏది పెడితే అది రాస్తావరు. కాబట్టి అందువల్ల ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయి చంద్రబాబు నాయుడు టైంలో జాతికి అంకితం ఇవ్వబోతుందంటే అది ఓర్చుకోలేక, అది జీర్ణించుకోలేక ఇప్పుడు పేలాలు బలగతారు. మొన్న బాబు గారు అన్నారు కదా 2027 ఈ రెండింగ్ నాటికి 2028 నూతన సంవత్సరం జాతికి అంకితం ఇస్తాం పోలవరం అని ఎప్పుడైతే ప్రకటించారో ఈ రోతరాతలు రాసుకోవడానికి కారణం అది. అందువల్ల 2004 నుంచి 2014 మధ్యకాలంలో జరిగినటువంటి జాప్యాన్ని ఎవడు చెప్పడు, ఎవడు మాట్లాడడు, రాసే ధైర్యం ఉండదు. 2014 నుంచి 19 మధ్య ఎంత పని జరిగింది, ఈయన 19 నుంచి 24 దాకా ఏం పని చేసి ఏమి ఎలగబెట్టినావు అది చెప్పమంటే చెప్పడు. 19 నుంచి 24 మధ్యలో నువ్వు పెరికి కట్టలు కట్టింది ఏందో చెప్పమంటే చెప్పను కూడా చెప్పడు.
వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడాలా. ఆ రోజు కేంద్ర ప్రభుత్వము ఎక్స్పెండిచర్ చేసిన డబ్బులు కూడా ఇలా వాస్తవంగా చెప్పాలంటే క్లియర్గా లెక్క, నా లెక్క కాదు, నా కవిత్వం కాదు, వాళ్ళ ఆడిట్ రిపోర్ట్లోనే ఇచ్చింది. ఒక లెక్క చెప్తాను, ఇది ఒక్కటి చెప్పి ఆపేస్తాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన లెక్క ఏడుంది నా దగ్గర. ఆ లెక్కకి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వకపోతే ఏం చేయాలా? దాదాపుగా 8,000 కోట్లు బాబు గారు ఖర్చు పెడితే కనీసం దాంట్లో ఇవ్వాల్సిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక డబ్బులు ఇచ్చారు. పోలవరం డబ్బులు ఖర్చు పెట్టిందేమో బాబు గారు, ఖర్చు పెట్టిన రియంబర్స్మెంట్ చేయకుండా కేవలము బాబు గారు 2019లో ఒక 6 నెలల ముందు ఏం చేశారంటే ధర్మ పోరాట దీక్ష అనేది ఒకటి కొనసాగించడం వల్ల పోలవరం నిధులు ఆపేశారు, డబ్బులు ఇవ్వకుండా ఆపేశారు. ఆనాడు ఈ డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలలకే డబ్బులు ఇచ్చారు. ఎట్టిచ్చారు? దేనికి ఇచ్చారు డబ్బులు అన్నాడు? అంత విపత్కర పరిస్థితుల్లో కూడా పోలవరం నిర్మాణం ఆపలా బాబు గారు. ఈరోజు పోలవరం నిర్మాణం మళ్ళీ కాంట్రాక్టర్ని మార్చకుండా ఈ ఏకాదశి రెడ్డి లాగా, ఇంకొక కొత్త పేరు నోట్ చేసుకోండి, ఏకాదశి రెడ్డి లాగా, మొన్నటిదాకా 11 రెడ్డి అంటారు, ఈ రోజు నుంచి ఏకాదశి రెడ్డి లాగా ఈ పెద్ద మొత్తం 5 మాటలు చెప్పొద్దు. ఈరోజు ఏమవుతుంది? అది కాంట్రాక్టర్ని మార్చకుండా అదే కాంట్రాక్టర్ తోటే మళ్ళీ వర్కులు కొనసాగిస్తున్నాడు. అందువల్ల ఏంటంటే నోటికి మన కాడ పెన్నా ఉంది కదా, పేపర్ ఉంది కదా, చూసుకోవడానికి ఒక టీవీ ఉంది కదా, ఏది పెడితే అది రాయకూడదు. తప్పు. చాలా ఘోరంగా రాశారు పోలవరం మీద ఆర్టికల్. మొత్తం ఏదో జలగన్నే చేసినట్టు. జలగన్నకు దోపిడీ తీసుకోవడం, దాచుకోవడం తెలుసు, కానీ నిర్మించడం ఏడ తెలుసు, కోల్చడం తెలుసు కానీ ఏకాదశి రెడ్డికే. సార్, ఇప్పుడు పోలవరం మీద కావచ్చు, అలాగే లూలు మాల్ మీద కావచ్చు, వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాల గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం అబద్ధాలనే నమ్ముకున్నాడు, మోసాలనే నమ్ముకున్నాడు. ఆయన మీడియా కూడా అదే పనిలో ఉంది. ఏ అబద్ధాలైతే వాళ్ళకి అధికారం గతంలో తెచ్చిపెట్టాయో మళ్ళీ ఆ అబద్ధాలే ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాయి. ఏదో రకంగా దుమ్మెత్తిపోయటం, బురద చల్లటమే లక్ష్యంగా ఇవాళ జరుగుతోంది ఒక అబద్ధాల యజ్ఞం. ఎందుకంటే ఇవాళ పోలవరం మేమే చేశామంటున్నారు. ఒకసారి అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఎలా పనిచేశారు బేరీజ్ వేసుకోవాలి. లేకపోతే అప్పుడు మంత్రులుగా దేవినేని ఉమా, లేకపోతే ఇప్పుడు మంత్రిగా నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం తరఫున ఇరిగేషన్ మినిస్టర్, జగన్మోహన్ రెడ్డి తరఫున ఇరిగేషన్ మినిస్టర్లుగా చేసిన అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు పనితీరు ఎలా ఉందో పోలవరం మరి నిర్మాణ ప్రగతి కూడా అదే విధంగా ఉంది. చంద్రబాబు 32 సార్లు ఫీల్డ్ విజిట్స్, 80 సార్లు వర్చువల్ విజిట్స్, 72% పని ఆయన చేసిన పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి అసలు పోలవరం ఎన్ని మాట వెళ్ళాడు? ఫీల్డ్ విజిట్స్ ఎంత, వర్చువల్ విజిట్స్ ఎంత? లేకపోతే ఆయన ఎంత శాతం పనిచేశాడు? ఆయన 72% చంద్రబాబు కంప్లీట్ చేస్తే ఈయన చేసింది 3%. చంద్రబాబు 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 16,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 4,000 కోట్లు. అంటే ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకపోవటం జగన్మోహన్ రెడ్డి వైఫల్యం. 33 మంది ఎంపీలు ఉన్నా కూడా నువ్వు పోలవరానికి నిధులు అంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉండి తెప్పిస్తున్నాడా ఈ నిధుల్ని? అంబటి రాంబాబు గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టి నిధులు తెప్పిస్తున్నాడా? ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఎవరున్నారు? పెమ్మసాని, అక్కడ రామ్మోహన్ నాయుడు, 22 మంది ఎంపీలు ఎలా పనిచేస్తున్నారు? అంతకుముందు మీ ఎంపీలు మీ వాళ్ళు ఎలా పనిచేశారు? అది కదా ఇవాళ. ఇప్పుడు 12,500 కోట్లు కేంద్రం ఎలా ఇచ్చింది? ఈ 10 నెలల్లోనే 6.11% కంప్లీట్ చేశారు. చంద్రబాబు ఇప్పుడు 4.0లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 నెలల్లో పోలవరం పని ఎంత జరిగింది? 6.11%. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసింది 3%. అంటే జగన్ 5 ఏళ్లలో చేసిన పోలవరం పని వీళ్ళు 10 నెలల్లో డబల్ చేశారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 4,000 కోట్లు. అంటే ఏడాదికి 1,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయాడు. చంద్రబాబు సంవత్సరానికి 4,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే నువ్వు 5 ఏళ్ళు ఏడిసింది చంద్రబాబు 1 సంవత్సరంలో కంప్లీట్ చేసిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు కూడా ఇందాక మధు గారు చెప్పారు 24 గంటల్లో 32,200 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేశారు. అదొక రికార్డు
గిన్నెస్ రికార్డ్ అనమాట. అంటే పోలవరం పనులు అంత పరుగులు దీపిస్తే ఇతను వచ్చిన తర్వాత ఏం చేశాడు, రివర్స్ టెండరింగ్ అన్నాడు. మొత్తం ప్రాజెక్టుని రివర్స్ చేశాడు. సంవత్సరం అసలు పని చేయకపోవటం మూలంగా ఇవాళ డయాఫ్రమ్ వాల్ ఆ వరదల్లో దెబ్బతింది, గైడ్ బండు కుంగిపోయింది. అంబటి రాంబాబు ఏమని చెప్తాడు, చంద్రబాబే దీనికి కారణం అని. అంటే సార్ ఇంకోటి సార్, ఇది అసలు పోలవరం అంటే రావడానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన కళ పోలవరం పూర్తి చేయడం. చంద్రబాబు గారు కేవలం కమిషన్కి కక్కుర్తిపడి ఇది కేంద్ర ప్రాజెక్ట్ని రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చారు ఇప్పుడు అని చెప్పి వాళ్ళు మొదటి నుంచి కూడా కమిషన్ల కోసం ఇది ఏటీఎం లాగా చంద్రబాబు చూస్తారని మొదటి నుంచి కూడా ప్రచారం చేస్తున్నారు. దీంట్లో నిజమెంత ఉంటుంది? అంటే పోలవరానికి ఆ పేరు పెట్టింది రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర రెడ్డికి ముందు అసలు పోలవరం లేదా? నువ్వు అన్నది నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి చెప్పేది అసలు అర్థం కావట్లా. పోలవరం అనేది ఏంటి, అది 80 ఏళ్ల కళ, అది ఇవాళది కాదు. 8 దశాబ్దాల డిమాండ్, అవిభక్త మద్రాసు రాష్ట్రంలో డిమాండ్ అన్నమాట. దీన్ని ఏమనేవాళ్ళు అప్పట్లో, శ్రీరామ పాద సాగర్ అనేవాళ్ళు. రాముడి పాదాల దగ్గర ఈ ప్రాజెక్టు, ఎక్కడ, భద్రాచలం దగ్గర అనమాట. దీని పేరే అది, ఏది, శ్రీరామ్ పాద సాగర్ ప్రాజెక్ట్ అనేది. ఇది రాజశేఖర రెడ్డి పుట్టక ముందే వేశారు దీనికి శంకుస్థాపన. 43 ఏళ్ల క్రితం అంజయ్య శంకుస్థాపన చేశాడు దీనికి. సార్ అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకంటే ముందు ఏం చేశాడు, 1941లో వెంకటకృష్ణ అయ్యంగారు అని చెప్పి డిపిఆర్ తయారు చేసి మద్రాసు ప్రెసిడెన్సీలో దివాన్గా ఉండేవాడు ఆయన ఇరిగేషన్ మంత్రి 1941లో. ఆయన ఏం చేసిందంటే దానికి 46-47 ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేసి 129 కోట్లు ఎస్టిమేషన్ వేసి దాన్ని సబ్మిట్ చేశారు. ఎవరు, ఎల్ వెంకటకృష్ణం అయ్యంగారు మొట్టమొదటి ఐడెంటిఫైడ్ చేసిన ఆయన ఇరిగేషన్ ఇంజనీరు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఏం చేశారంటే అది కింద మీద పడతా 1980లో మన కార్మిక నాయకుడు ఎమ్మెల్సీ ఆయన అప్పట్లో, ఆయన ఏం చేసిండే కొబ్బరికాయ కొట్టిండు, శంకుస్థాపన చేసింది ఆయన మొట్టమొదట. ఆ తర్వాత ఏం చేసిండు, 2004లో ఈయన శంకుస్థాపన చేసి 8600 కోట్లకి 1320 కోట్లు రైట్ కెనాలు, 1350 కోట్లు లెఫ్ట్ కెనాలు మట్టి పనులు చేసి 171 కిలోమీటర్ల పొడవు ఉన్న కాలువని కంప్లీట్ చేయలేకపోతే 100 కిలోమీటర్లు లోడేసి మట్టి పనులు చేసుకొని డబ్బులు నాకేసి మహామేత వెళ్ళిపోతే రైట్ కెనాల్ కంప్లీట్ చేసింది ఎవరు, చంద్రబాబు నాయుడు. కంప్లీట్ చేసి జాతికి అంకితం ఇచ్చిండు. ఇది చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు చేసి. అంటే ఓరక లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు రెండు కూడా మట్టి పనులు లోడేసి డబ్బులు కొట్టేసి, ఎందుకు కనీసం కాలువలు కూడా కంప్లీట్ చేయలేదు డివిఎస్ గారు అన్నాడు. 100 కిలోమీటర్లు చేసి మిగతాది ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇకపోతే రైతులకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేసి రైతులతో మాట్లాడి కాలువ కంప్లీట్ చేసేసి పట్టిసీమ ద్వారా నీళ్లు తెచ్చేసి కృష్ణా బేసిన్లో పోసిండు. అంటే ప్రాజెక్టు కట్టకుండా అదంటే మొబలైజేషన్ అడ్వాన్సులు ఎవరి టైంలో స్టార్ట్ అయినాయి అంటే వాళ్ళ మనుషులకు సొంత మనుషులకు ఇచ్చేసుకొని మిషన్లకు ముందే డబ్బులు ఇచ్చి మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి మొబలైజేషన్ అడ్వాన్స్లో కమిషన్లు కొట్టేసిండు ఎవరు, ఈ బోగొత్తలో ఎవరికి తెలియదా? పని చేయకుండానే డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర అన్నాడు. మొబలైజేషన్ అడ్వాన్సు టెండర్ ఇళ్ళే వేస్తారు, పని చేయడానికి డబ్బులు ప్రభుత్వమే వేస్తుంది, నాకేసారు కమిషన్. అందువల్ల ఏంటంటే ఇవన్నీ మనం చెప్పుకుంటా పోతే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఈ నక్కల గుంపు, ఈ తోడేళ్ళు గుంపు నిత్యం అబద్ధాలతోనే బతుకుతున్నది. ఈ కలికాలం కాబట్టి, అబద్ధాల యుగం కాబట్టి అబద్ధాలు రాస్తే బాగుపడతాం అనుకుంటారు. రాజశేఖర్ రెడ్డి వల్ల పోలవరానికి నష్టం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకి రాహువు రాజశేఖర్ రెడ్డి అయితే కేతువు జగన్మోహన్ రెడ్డి అనమాట. వీళ్ళిద్దరూ కూడా పోలవరాన్ని తీవ్రంగా నష్టం చేశారు. ఏది, రాజశేఖర రెడ్డి హయాంలోనేమో మధుకాన్ అనే ప్రాజెక్ట్ అది వాళ్ళు టేకప్ చేస్తే దాన్ని రద్దు చేశాడు. ఏది, ముందే దాన్ని క్లోజ్ చేశారు, ప్రీ క్లోజర్ అంటారు. రాజశేఖర రెడ్డి ప్రీ క్లోజర్ చేయడం వల్ల ఆ రోజు మధుకాన్ని తీసేయడం వల్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళి అసలు పోలవరం పనులు కాకుండా 2-3 ఏళ్ళు ఆగిపోయాయి. ఆ తర్వాత ఏం చేశాడు, ఈ ధనయజ్ఞం చేశాడు. ఆయన చేసింది జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం. ఆ ధనయజ్ఞంలో కేసులు, జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసుల్లో అవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆయన విగ్రహం పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి, 156 అడుగుల ఎత్తున ఆయన విగ్రహం పెడతానన్నాడు. పోనీ పెట్టుకోవచ్చు కదా, కనీసం అది కూడా చేయలేదుగా.
జగన్మోహన్ రెడ్డి ఇటు పోలవరం పూర్తి చేయకపోగా వాళ్ళ నాన్న విగ్రహం పెడతానన్నమాట కూడా ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాడు సార్. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 86 ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. బతుక్కి ఒక్కటే వాళ్ళ నాన్న స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు అనుకుందాం. ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి జాతికి అంకితం ఇచ్చాడా? ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పమని నాకు. ఇప్పుడు 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఒక చిన్నదన్నా కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయొచ్చుగా. 5,282 కోట్ల నష్టం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏది డయాఫ్రమ్ వాళ్ళు మునిగిపోయింది, దెబ్బతింది. వాళ్ళు కట్టిన దానికి ఎంత అయింది ఖర్చు? 400 కోట్లు. ఆ 400 కోట్లు బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ఇప్పుడు మళ్ళీ డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలంటే ఎంత అవుద్ది? 900 కోట్లు, 1000 కోట్లు, అంటే 1400 కోట్లు అనమాట. ఇందాక మధు గారు చెప్పారు ఏది హైడల్ పవర్. ఆ హైడల్ పవర్ కనుక ఈ పాటికి కంప్లీట్ అయిపోయి ఉన్నట్లయితే 2500 కోట్ల ఆదాయం వచ్చేది. అంటే 2500 కోట్ల ఆదాయం రాకుండా దెబ్బతీశాడు. 1400 కోట్లేమో డయాఫ్రమ్ వాళ్ళకి నష్టం చేశాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం 5 ఏళ్లలో పోలవరం కట్టకపోగా 5,282 కోట్ల నష్టం అని తెలిసింది. నిర్వాసితులు అయితే గాలికి వదిలేస్తారు, వాళ్ళకి రావాల్సినవి 10 లక్షలు ఇస్తానన్నాడు. ఏది ఎకరానికి 10 లక్షలు ఇస్తానన్నాడు నిర్వాసితులకి. కనీసం వాళ్ళకి అందుట్లో సగం ఇవ్వాల. ఇప్పుడు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎకరానికి 10 లక్షలు ఇస్తున్నారు. అంటే ఇవాళ పోలవరం అనేది ఈ మాత్రం పుంజుకుని మళ్ళీ దారిన పడి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నీకు 10 నెలల్లో మరి 6% పనులు పూర్తి చేశారంటే ఒక లక్ష్యం పెట్టుకుని వెళ్తున్నారు. 2027 డిసెంబర్ కల్లా దీన్ని పూర్తి చేయాలి. పునరావాసం తొలి దశ 1A పలానా రోజుకల్లా కంప్లీట్ చేయాలి, 1B పలానా రోజుకల్లా కంప్లీట్ చేయాలి. ఇలా ఒక నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకుని వెళ్తున్న నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి డివిఎస్ గారు, మాకు ఏమాత్రం సీఎం నెత్తురు వాళ్ళు ఇరిగేషన్ మనుషులు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా అడుగుతుండ మొత్తం ఇళ్ల సంఖ్య చెప్పమను. పోలవరంలో PDF పేదలకు కట్టాల్సిన ఇళ్ల సంఖ్య చెప్పమని ఊరకే అదొక్కటి చెప్తే చాలు, వాడు తెలివైనడు అనుకోవచ్చు. నేను అనేది ఏంటంటే 371 విలేజ్లో ఎన్ని ఇళ్ళు కట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఒక్క ఇల్లు కట్టావా నువ్వు? నీ బతుక్కి ఒక్క ఇల్లు ఇక్కడ 1,15,532 ఇళ్ళు కట్టాల. ఎన్ని ఇళ్ళు కట్టినావు చెప్పండి. వాళ్ళు ఇరిగేషన్ మంత్రిని కానీ ఎవరినన్నా కానీ ఒకరు చెప్పండి. ఇక్కడ ఏంటంటే 35 మీటర్ల లెవెల్ వాటర్ వస్తే 30 TMCలు నీళ్ళు నిల్వ ఉంటాయి. తర్వాత 41.15 మీటర్ల లెవెల్కి వాటర్ వస్తే 120 TMCలు వాటర్ నిల్వ ఉంటాయి. 45.72 TMC 72 మీటర్లు వాటర్ హైట్ నిల్వ ఉంటే మనకేమవుద్దంటే 194 TMCలో నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడుద్ది. మేము అంటున్న వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే 115,532 ఇళ్ళు కట్టాలి కదా పోలవరంలో. వాళ్ళకి సబ్మర్జ్ అయినటువంటి గ్రామాలు వచ్చేసరికి 371 గ్రామాల్లో నువ్వు కట్టించినటువంటి ఇళ్ల సంఖ్య ఎంత? ఇది ఒక్కటి చెప్పనండి చాలు. ఇది చెప్పకుండా వాళ్ళకి పునరావాసానికి సంబంధించిన వాటి కంప్లీట్ చేయకుండా ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత మొన్న ఎన్ని డబ్బులు ఇచ్చినారు పెట్టకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారు. కాబట్టి వాళ్ళందరూ ఆనందోత్సవాలతో ఉన్నారన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ డ్యామ్ కంప్లీట్ అవ్వగానే నీళ్లు నిలవబెట్టడానికి లేదు. చాలామంది అనుకుంటారు డ్యామ్ అయిపోగానే మనకి నీళ్లు నిలవబడతారని అనుకుంటే ఒక్కసారి 194 TMCల కెపాసిటీ వాటర్ నిలబెట్టరు. దానికి ఏంటంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తారన్నమాట. కొంత స్టేజ్ వరకు నీళ్లు నిలబెడతారు, రైట్ కెనాల్కి లెఫ్ట్ కెనాల్కి నీళ్లు పంపిస్తారు, పవర్ ప్లాంట్కి వాటర్ పంపిస్తారు. కొంత సింకేజ్ అయిపోయిన తర్వాత డ్యామ్ స్ట్రెంత్ చూసుకుంటూ ఇవి ఏటికేటి పెంచుకుంటూ వస్తారనమాట. ఈ రిహాబిటేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి అవ్వకుండా పూర్తిగా డ్యాములో నీళ్ళు నిలబెట్టడానికి కూడా కుదరదు. నాగార్జున సాగర్ మనకు అదే ఎగ్జాంపుల్ చెప్తుంది, శ్రీశైలం అదే చెప్తుంది, సోమశిల ప్రాజెక్టు మాకు బాగా గుర్తు. సోమశిల ప్రాజెక్టు ఇందిరాగాంధీ శంకుస్థాపన చేస్తే స్వర్గీయ నందమూరి రామారావు గారు కంప్లీట్ చేశారు. దాన్ని ఆమె కొబ్బరికాయ కొట్టిపోతే రామారావు గారు కంప్లీట్ చేశాడు. ఫస్ట్ 30 TMCలు అట్ట 70 TMCలకు మళ్ళీ పెట్టడానికి 50 ఏళ్ళు పట్టింది. అట్లాగే పోలవరం డ్యాము కూడా పూర్తి అయిన తర్వాత మొత్తం ఒక్కసారి నీరు నిలవపోయారు. ఇది ఏంటంటే నేను చెప్పాను చూడండి, ఈ రిహాబిటేషన్ ఇళ్ళు మొత్తం కట్టి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పటి వరకు ఇళ్ళు కట్టి ఎన్ని ఇచ్చారు పేదలకి?
అది ఒక పెద్ద యజ్ఞం లాంటిదన్నమాట. పోలవరం డ్యాము కాస్టే నేను ఇందాక చెప్పాను కదా, వీళ్ళు వేసిన ఎస్టిమేషనే చెప్తున్నారు కదా, వీళ్ళు వేసిన ఎస్టిమేషన్లోనే 55,000 కోట్ల రూపాయలు మొత్తం అయిపోద్ది. R&R ప్యాకేజీలు కానీ ఇళ్ళు నిర్మాణం కానీ ఇవన్నీ కంప్లీట్ అయితే కానీ టోటల్ కెపాసిటీ మనం నిలబెట్టలేము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక రేంజ్ వరకు వాటర్ వస్తాయి, డ్యామ్ కంప్లీట్ అయిపోద్ది. లోపల R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి PDF ఇళ్లకు సంబంధించినటువంటి హిస్టరీ కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ స్టెప్ మనకి ఏదైతే అనుకుంటున్నామో ఈ 35 మీటర్ల వరకే 30 TMCలకు సంబంధించినటువంటిది ఇది అయిపోయిన తర్వాత 41.15 అయిపోయిన తర్వాత 45.72 దాకా తీసుకురావాలి. అప్పుడు మనకి ఇళ్ల సంఖ్య ఉంటుంది అనమాట. నేను క్లియర్గా చెప్పగలను. ఇప్పుడు ఇక్కడ నీకు 27 విలేజ్లు, ఏది 35 TMCలకు వచ్చినప్పటికీ 27 విలేజ్లు, 9,204 ఇళ్ళు డివిఎస్ గారు. ఇది తర్వాత 41.15 మీటర్ల హైట్కి వాటర్ చేరుకునేటప్పటికి 120 TMCలు, అప్పటికి 64 విలేజ్లు యాడ్ అవుతాయి. ఆ 64 విలేజ్లు యాడ్ అయితే అప్పుడు నీకు వచ్చేసరికి ఇక్కడ 11,552 ఇళ్ళు యాడ్ అవుతాయి. అర్థమవుతుందా? థర్డ్ ఫేజ్కి వచ్చేళ్ళకే 45.72 మీటర్లకు వచ్చేళ్ళకే 194 TMCలు కెపాసిటీకి వస్తుంది. దాంట్లో మొత్తం నిర్మించాల్సినటువంటి ఇళ్ల సంఖ్య 84,845 అవుతుంది. ఓవరాల్గా కలిపి 105,601 విలేజెస్. ఇప్పుడు దాకా మనం ఎన్ని కట్టాము ఇళ్ళు? ఇది కదా. అందువల్ల ఏంటంటే పోలవరం అనేది బహుళార్థక సార్థక ప్రాజెక్టు కాబట్టి, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ టన్షూర్లో ఈ 24-29 మధ్యలో జాతికి అంకితం ఇస్తారు. ప్రధానమంత్రి గారు కూడా వస్తారు, రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఏమి బాధపడబడలే. తనేమో 41.15 మీటర్లకే ఒప్పుకుని లేఖ రాస్తాడు. కేంద్రానికి లేఖ రాసిందే జగన్మోహన్ రెడ్డి. ఆ నింద ఎవరి మీద వేస్తాడు? చంద్రబాబు మీద వేస్తాడు. అంటే 41.15 మీటర్ అనేది అది ఫస్ట్ ఫేజ్. అసలు ఇది 45.72 మీటర్లకి ఎత్తున నిలబెడతారు ఇక్కడ. ఏది అలాంటిది వదిలేసి తొలి దశే ఇవాళ చంద్రబాబు ఒప్పుకున్నాడు, ఇది అసలు మినీ బ్యారేజ్ చేశాడు, ఇప్పుడు ఇది ప్రాజెక్టు కాదు అంటూ మళ్ళీ ఆ మీడియాలో రాసుకుంటూ వస్తారు. అది రాసింది ఎవరు, ఆ లేఖ ఎవరు, ఆ డేట్ ఎంత, ఇవన్నీ అసెంబ్లీలో చూపిస్తే వాటి గురించి నోరు తెరవరు. అంటే ఏదో రకంగా గుడ్డ గాల్చి ముఖానేసి తుడుచుకోమనేటటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం, వాళ్ళ మీడియా ప్రయత్నం. ఇవాళ ప్రజలు చైతన్యవంతులు. వీళ్ళు ఏది చెబితే అది నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నమాట. ఇప్పుడు పెట్టుబడుల విషయంలో కూడా అదే, ఏది ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా అదే రాస్తున్నారు. లులు అనేది ఏంటో ఒక 2,000 కోట్లు భూములు కట్టబెట్టేశారు. 13 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 150 కోట్లు దారాదత్తం చేశారు, లులు కంటూ పుట్టించారు. అంటే నువ్వేమో లులు ఎలా కొడతావా? అలాంటిది ఆయన పిలిపించి మాట్లాడి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మీ పెట్టుబడులు అవసరం అని చెప్పి ఒప్పించి 3 చోట్ల లులు పెట్టిస్తుంటే, అటు విశాఖపట్నంలోనే కాదు విజయవాడలో, తిరుపతిలో కూడా ఇవాళ లులు కన్వెన్షన్ మాల్స్ వస్తున్నాయి. దానివల్ల ఏం జరుగుతుంది? బోల్డ్ మందికి ఉపాధి ఏర్పడుతుంది. GST రూపంలో ఎంత డబ్బు వస్తుంది సార్? ఇప్పుడు 3 నగరాల్లో కూడా ఇవాళ అక్కడ పెరుగుతుంది వ్యాపారం, వాణిజ్యం, ప్రభుత్వానికి అటు రాబడి. అది వదిలేసి ఇతనేమంటాడు 2,000 కోట్లు లులుకి దారాదత్తం చేశాడు. సరే సార్, ఒక మాట అన్నాం సార్, బంపర్ ఆఫర్ తీసుకుంటావా? ఆ 2,000 కోట్లు ఇచ్చేయరా, ఆ 13.43 ఎకరాలు నువ్వు ఆడ మీద రిజిస్ట్రేషన్ చేస్తావు, కట్టు అదే ప్రాజెక్ట్. నువ్వు వచ్చి 150 కోట్లు ఎకరా అంట సార్. హైదరాబాద్లో ఎంత ఉంది ఎకరా? 150 కోట్లు ఎకరా డిసైడ్ చేసి అనుకుంటున్నారు అని రాస్తున్నాడు జర్నలిస్టు. అంటే ఇప్పుడు ఆ లులు 13.5 ఎకరాలు 4-3 ఎకరాలు లులుకి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాలి? విజయసాయిరెడ్డికి ఇవ్వాలా? విజయసాయిరెడ్డి కూతురికి ఇవ్వాలా? అరవిందోకి ఇవ్వాలా? అంటే వీళ్ళ ఉద్దేశం మనకు అర్థం కావట్లేదు. ఏది నేహారెడ్డి మనం చూసాం, అక్కడెక్కడో తుర్లుకొండ అసలు కొండే రాసి ఇచ్చారు, ఎక్కడో ప్రైవేట్ యూనివర్సిటీ పెడతానంటే ఇవాళ హైకోర్టు సీరియస్ అయింది. ఏది అక్కడ CRZ నిబంధనలు ఉల్లంఘించి విజయసాయిరెడ్డి కూతురు అక్కడ కట్టిన నిర్మాణాలన్నీ కూల్చేయమని. ఇప్పుడు చేతబడుల స్వామికి ఇచ్చినావు కదా, 150 కోట్లు తీసుకున్నావా? ఇప్పుడు నువ్వు 150 కోట్లు అన్నావు కదా ఎకరా. చేతబడుల స్వామికి ఒక సన్నాసి స్వామి ఉన్నాడు కదా, వాడికి ఇచ్చిన ల్యాండ్కి నువ్వు 150 కోట్లు లెక్కన అలొకేషన్ చేసినవా? ఏ లెక్కన ఇచ్చినావు చేతబడుల స్వామికి? అంటే నీకు బుగ్గల్ని ఎవరు ముద్దులు పెట్టిన స్వామికి? అంటే దశపల్ల భూములు విజయసాయిరెడ్డికి ఇవ్వచ్చు, హయగ్రీవ భూములు అక్కడ MP MVV సత్యనారాయణకి ఇవ్వచ్చు, వాడెవడో జీవికి ఇవ్వచ్చు.
ఇక్కడ లులుకి ఇవ్వటం వీళ్ళకి మిగుడు పడతలేదా? విశాఖ కేంద్రంగా మీరు ఎన్ని వేల ఎకరాలు మింగారు, ఎన్ని వేల కోట్ల భూ స్కాములకి పాల్పడ్డారు. అరే ఆశ్రమ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు మొత్తం మింగి పారేశారే విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి కొడుకు. అంటే పాయింట్ బ్లాంక్లో రివాల్వర్ పెట్టి బెదిరించి మరీ 3,600 కోట్లు కాకినాడ పోర్టు, కాకినాడ సజ్జు లాగేసుకున్న పరిస్థితి. అంటే మీరు కేవీ రావుని బెదిరించి పోర్టు సజ్జు లాక్కున్న వాళ్ళు మీరు లులు కేటాయించిన భూముల గురించి మాట్లాడతారా? ఇవాళ ఏంటి గంగ వెర్రెలు ఎత్తుతున్నారు, కంపరం పుడుతోంది. అసలు ఇక భవిష్యత్తు వీళ్ళకి లేదు అనేది అర్థమైపోతుంది. ఒకవైపు పెట్టుబడులు వరద మారుతోంది, కేంద్రం నిధులు గుమ్మరిస్తోంది. అంటే 10 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్కి ఇంతమంది పారిశ్రామికవేత్తలు రావడం, ఇన్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, ఆర్సెల్ఆర్ మిట్టల్ 1,65,000 కోట్లతో స్టీల్ ప్లాంట్, ఒక్క వైజాగ్ టీసీ 1,86,000 కోట్లు, అది గ్రీన్ హబ్, టీసీఎస్ వస్తుంది 4 లక్షల కోట్లు పైబడి ఒక విశాఖపట్నంలోనే పెట్టుబడులు వస్తుంటే మనం కూడా పెట్టినాం కదా పెట్టుబడులు సదస్సా. ఏంది వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళకి ఇది కోటు టై బిగిచ్చేసి ఎంఓఈలు తీసుకున్నారు కదా. ఏం ఎంఓఈలు? 9 నెలల్లో 9 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అంటే అవన్నీ గ్రౌండ్ అయితే ఇవాళ 6 లక్షలు 7 లక్షల ఉద్యోగాలు వస్తాయి. గంగవెర్రులు ఎత్తుతుందా, కంపరం పుడుతుందా? అందుకే ఈ కథనాల ఇప్పుడు వాళ్ళ సొంత ఇప్పుడు కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ చూసాము, కర్నూలు జిల్లాలో చూసాము, కడప జిల్లాలో చూసాము, ఒకవైపు అమరావతి చూస్తున్నాం, మరోవైపు విశాఖపట్నం చూస్తున్నాం, మరోవైపు నెల్లూరు తిరుపతి మధ్యలో చూస్తున్నారు. నిన్న తెలంగాణ నుంచి కూడా సార్ ఇది ఫోటోవాల్టిక్ సీడ్స్ పైనీరు అనే ఒక ఎలక్ట్రికల్ ఒక్క ఒప్పందం కుదుర్చుకున్నారు. అది నాయుడుపేట దగ్గర మ్యాన్కూర్ షెడ్యూల్లో మేము పెడతామని ఇక్కడ ఆపేసి, అది తెలంగాణలో భూముల ధరలు ఎక్కువ ఉన్నాయని ఆపేసి మ్యాన్కూర్ షెడ్యూల్లో పెడుతున్నారు. ఇది సేల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫోటోవాల్టిక్స్, అది కూడా ఎంఈఓ కుదిరింది. ప్రభుత్వం ఏంటంటే ఎన్ని స్ప్రెడ్ అవుతున్నాయని చెప్పి బయట పెట్టడంలో ఏ కూడా పోటీ తత్వం ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా అన్ని జిల్లాలు ఒక యూనిట్గా తీసుకొని పరిపాలనా కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ నేపథ్యంతో ముందుకు పోతుంది గవర్నమెంట్. ఒకవైపు రాజధాని నిర్మాణం జరుగుతా, మరోవైపు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ముందుకెళ్ళిపోతా, అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఇంకా ప్రోత్సహించాలి. ప్రతిపక్ష పార్టీ మంచిదైతే ఏం చేయాలంటే అభివృద్ధిని ఏదైనా లోపాలు సజెషన్లు సూచనలు ఇవ్వండి. కొంతకాలం రాష్ట్రం బాగుపడద్దు కదా, మంచి సూచనలు మంచి సలహాలు ఇవ్వండి. ఎప్పుడు బట్టగాల్చి మీద ఇటువేనా? చంద్రబాబు చేసిన చారిత్రాత్మక తప్పిదాలను మేము సరైన ప్రణాళికతో దిద్దామంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.